దేవునికే మహిమ కలుగునగాక. మరి కూడి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. మరి ఈ దినమున నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతా ఉన్నానండి. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానాంశాన్ని ఇప్పుడు మనము ధ్యానించుకుందాము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, ప్రభా, ఇచ్చిన వాక్య ధ్యానాంశమును ప్రభా మా హృదయంలో వెత్తమని మీరే మాతో మాట్లాడమని ఈ దినమంతటిని బట్టి ప్రభా తన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఈ దినమున దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానాంశాన్ని మనం చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. హల్లెలూయా. భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడండి. భక్తుడు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. హల్లెలూయా. ఆయన భూమి ఆకాశములను కలగజేసిన వాడు. భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏ విధంగానంటే కొండల తట్టు అంటే శ్రమల్లో, లోయల్లో, నిందల్లో, బాధల్లో, కఠినమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పుడు మనుషులు నీకు సహాయం చేయరండి. నీ స్నేహితులు నీకు సహాయకులుగా ఉండరు. నీ బంధువులు నిన్ను విడిచిపెట్టేస్తారు. నీ అనుకున్నవారు, నా అనుకున్నవారు మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ మన తల్లిదండ్రులు సైతం మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ మన బంధువులు సైతం మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ నిన్ను సృష్టించిన వాడు మాత్రం నీకు సహాయం చేస్తాడు అనే నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే గనక, ఆయన మీద నువ్వు ఆధారపడితే గనక, ఆయన తట్టు నీవు కన్నులు ఎత్తగలిగితే గనక, ఆయన చేతి సహాయము నువ్వు కావాలి అని నువ్వు కోరుకున్నట్లయితే ఈ దినము నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకసారి ఆలోచించండి. మన ప్రయత్నాలన్నీ వ్యర్థము కావచ్చు. మన యొక్క పరిస్థితులన్నీ మన మీద మరి వ్యతిరేకంగా ఉండొచ్చు. మనం వెడుచున్నటువంటి మార్గంలో మనకు అన్నీ కూడా ముళ్ళబాటలే అయ్యి ఉండొచ్చు. ఎంత మంచిగా నువ్వు ఉన్నప్పటికీ కూడా అనేక మంది నీ మీద నిందలు వేస్తూ ఉండొచ్చు. ఎంతటి సహాయం నువ్వు చేసినా కూడా ప్రతి ఒక్కరూ నీకు ఎదురుపడి నిన్ను దూషించవచ్చు. కానీ దేవుడి దినమున నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమున నీవు దేవుని తట్టు కన్నులెత్తగలిగితే దేవుని సహాయము ఖచ్చితంగా నీకు కలుగుతుంది. నువ్వు నిరాశలోనికి వెళ్ళొద్దు. నీవు నిట్టూర్పులోనికి వెళ్ళొద్దు. నీ నిట్టూర్పును కొట్టివేసి నీ దుఃఖ దినములను సమాప్తం చేయటానికి దేవుడు సిద్ధ మనసు కలిగిన దేవుడు. మనుషుల సహాయము వంటిది కాదు దేవుని సహాయము. దేవుని సహాయము నీ సమస్తమునకు కూడా ఆయన ఆధారభూతుడై, ఆయన నీ జీవితములో మరి నా జీవితములో దేవుడు గొప్ప సహాయము చేయడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడి, నీ వేదన ఎలాంటిదైనా, నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీ శోధన ఎలాంటిదైనా కూడా నీవు భయపడనవసరం లేదు. నువ్వు బాధింపబడనవసరం లేదు. నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీకు ఆధారమై, ఆయనే నీకు ఆశ్రయమై, నీ సమస్యలను, నీ పరిస్థితులను చక్కబెట్టగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమున ఈ వాక్యం చూస్తున్న నీ జీవితంలో దేవుడు నీకు సహాయం చేస్తాడా అనే మరి అపనమ్మకము నీలో ఉన్నట్లయితే దానిని తీసివేసి, దేవుడు కాకపోతే ఎవరు సహాయం చేయగలరు? దేవుడు కాకపోతే నీ జీవితంలో ఎవరు నీకు మంచి చేయగలరు? నీ అనుకున్న వాళ్ళు నీకు దూరం కావచ్చు. నీ అనుకున్న వాళ్ళే నీ మీద నిందలు వేయచ్చు. నీ అనుకున్న వాళ్ళే నీ జీవితాన్ని చూసి నవ్వవచ్చు. కానీ దేవుడు నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నిన్ను రక్షించుటకైన సమర్థుడు. హల్లెలూయా. ఎందుకు ఈ విధంగా మీరు చెప్పగలరు అని నన్ను అడిగినట్లయితే నేను ఈ దినమున చెప్తున్నానండి. ఎందుకని అని అంటే, మరి నాకు దేవుడే సహాయకుడు కాబట్టి. నేనున్న పరిస్థితులు ప్రతి విషయంలో కూడా నేను దేవుని తట్టే చూస్తాను. మరి ఈ లోకము ఎలాంటి పరిస్థితులను మనకి ఎదురుగా తీసుకొచ్చినా నాకు దేవుడు సహాయకుడని నేను నమ్ముతాను, విశ్వసిస్తాను. ప్రతి సందర్భంలో దేవుని సహాయాన్ని నేను పొందుకోగలుగుతున్నాను. అవునండి, నేను వచ్చినటువంటి ప్రతి
పరిస్థితిని కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడు ప్రస్తుతము నేను ఉన్నటువంటి పరిస్థితిని నేను కూడా చూసుకుంటే, మరి దేవుడు తప్ప నాకు సహాయం లేదు, దేవుడు తప్ప నాకు ఆధారం లేదు, దేవుడు తప్ప నాకు మరి స్నేహితుడు లేడు, దేవుడు తప్ప నాకు మరి నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు అని నేను చెప్పగలను. ఎందుకంటే నా ప్రతి పరిస్థితిని ఎరిగినవాడు ఆయన మాత్రమే, నన్నుగా చూడగలిగిన వాడు ఆయన మాత్రమే. నేనేమై ఉన్నానో ఆయనకు మాత్రమే తెలుసు గనుక నా ప్రతి పరిస్థితికి ఆయన మాత్రమే నాకు ఆధారము. హల్లెలూయా. కాబట్టి దినమున ఇక్కడ భక్తుడు చెప్తున్నట్లుగా నేను చెప్పగలనండి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనకు సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు వెళుతున్నటువంటి ప్రతి సమస్యను చూసి మీరు బాధపడుతున్నట్లయితే దేవుడు సహాయం చేయడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. కొండల తట్టు మీ కన్నులు ఎత్తగలిగితే, అంటే ఆయన తట్టు మీ కన్నులు ఎత్తగలిగితే, ఆయన వైపు మీ చేతులు ఎత్తగలిగితే, అయ్యా నా పరిస్థితులన్నీ కూడా నా స్వాధీనంలో లేదు, మరి మీరేం చేస్తారో నాకు తెలియదు, నా పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, ఎందుకు ఈ మాట నేను మిమ్మల్ని ఎందుకు నమ్మగలుగుతున్నాను అని అంటే, మరి నాకు సహాయం చేయవాడవు నీవే కదా ప్రభా. శూన్యముగా ఉన్న సృష్టిని ప్రభా, శూన్యముగా ఉన్నటువంటి సృష్టిని ప్రభా తండ్రి సమస్త సౌందర్యముగా కూడా మార్చగలిగినటువంటి నీ సామర్థ్యమును చూసిన తర్వాత నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టాలనిపిస్తుంది ప్రభా. హల్లెలూయా. అవునండి, శూన్యముగా ఉన్న సృష్టినంట సుందరముగా మార్చేశాడంట. అంటే చీకటిని, మరి చీకటిగా ఉన్నటువంటి సృష్టిని వెలుగుగా మార్చిన దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో చీకటి ఏలుబడి చేస్తుందేమో, నీ జీవితంలో అంధకారము నిన్ను ఏలుబడి చేస్తుందేమో, నీ జీవితంలో సాతాను నీ జీవితంలో కార్యం చేస్తుందేమో, కానీ ఈ దినము నువ్వు కన్నులెత్తగలిగితే, నువ్వు కన్నులెత్తి దేవుని చూడగలిగితే, ఆయన సామర్థ్యాన్ని నువ్వు చూడగలిగితే, ఆయన సామర్థ్యం ఎంతో నీవు తెలుసుకొనగలిగితే, హల్లెలూయా. ఈరోజు నువ్వు చింతించవే, ఈరోజు నువ్వు బాధించవే, ఈరోజు నా ఎదురుగా ఉన్న సమస్య నన్ను ఏలుబడి చెయ్యదు అని నువ్వు చెప్పగలుగుతావు. దేవుని యొక్క వాక్యము చెప్తుంది, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. హల్లెలూయా. ఆయన వలనే నాకు సహాయము కలుగుతుంది. ఇలాంటి నమ్మకము మనము గనక నమ్మగలిగితే, హల్లెలూయా, శూన్యముగా ఉన్నటువంటి మరి ఈ యొక్క లోకాన్ని, మరి ఈ యొక్క సృష్టిని దేవుడు ఏం చేశాడండి, సృష్టిని సృష్టించక మునిపే దేవుడు సృష్టి కలగాలని కోరుకున్నందువలన మరి మనందరము నివసించినటువంటి, మనకు అందరికీ అవసరమైనటువంటి ప్రతి ఒక్క అవసరతకు తగినటువంటి సమస్త సృష్టిని ఇంత సుందరముగా చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యం చేయలేడా? నీ పరిస్థితులు ఏదైనా, నీ భర్త ఎలాంటి వాడైనా, నీ తండ్రి ఎలాంటి వాడైనా, నీ తల్లి పరిస్థితి ఏదైనా, నీ కుటుంబము ఏమవుతూ ఉన్నా, నీవు దేవుడి మీద ఆధారపడగలుగుతున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతున్నావా? నీ కన్నులు దేవుని వైపు చూడగలుగుతున్నాయా? ఈరోజు దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానము నేనైన కార్యము నేను నీ ఎదుట చేసేదనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దిగులు పడకు, భయపడకు, దిగులు చెందకు. నీకు ప్రత్యుత్తరం ఇయ్యుటకు, నీకు సమాధానం ఇచ్చుటకు, నీ జీవితాన్ని మరల్చుటకు, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు తగిన సమాధానము దేవుడి ఇచ్చుటకు సమర్థవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చు, అంధకారము నీ మీద ఏలుబడి చేస్తూ ఉండొచ్చు. ఈ దినమున దేవుని యొక్క గొప్ప వెలుగు మనకు సహాయము చేయునుగాక. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో పనిచేయునుగాక. దేవుని యొక్క వాక్యము ద్వారా నేను లేవనెత్తబడి అనేకులకు మాదిరికరముగా ఉందుము గాక. నీ జీవితాన్ని దేవుడు మార్చిపోతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలుగుతున్నావా? నీ జీవితాన్ని నువ్వు దేవుని సన్నిధిలో పెట్టగలుగుతున్నావా? నీ హృదయము చెప్పే మాటను విడిచిపెట్టి దేవుడు చెప్పే మాటకి నువ్వు లోబడుతున్నావా? నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మరి గాఢాంధకారమైన లోయలను దేవుడు గొప్ప వెలుగుమయముగా చేయగలిగినటువంటి దేవుడు. నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతులు ఏదైనా, నీకు సమాధానం లేని స్థితి అయినా దేవుడు సమాధానం ఇచ్చుటకు దేవుడు సిద్ధ మనసు కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున మరి మన అందరము కూడా దేవుని సన్నిధిలో మనము దేవునికి లోబడేవారమైతే నీ ప్రతి పరిస్థితికి సమాధానము దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందామండి, తలలు వంచుకుందాము.
మహాపరిశుద్ధుడా, మహాగరుడ, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వ సృష్టికర్తమైనటువంటి మా గొప్ప తండ్రి నాయనా, నీకు ప్రభా తండ్రి పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమం ద్వారా అయ్యా తండ్రి నాయన ప్రభా నీ పరిశుద్ధ పాదముల చెంతకు మేము రావడానికి సహాయం చేసి ఉన్నారు అయ్యా. నీ హృదయములో మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశమును మాకు బయలుపరిచి అయ్యా మాకు కొండంత ధైర్యముగా నీ మాటనిచ్చినందుకు మీకు వందనాలు అయ్యా. నీ మాట మా జీవితాన్ని మార్చునుగాక అయ్యా. మా జీవితాన్ని మీరు ప్రభ లేవనెత్తుదురుగాక అని ప్రకటిస్తున్నా. మాకున్న ప్రతి సమస్యను కొట్టివేయమని అడుగుచున్నాం అయ్యా. చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ జీవితాల్లో అయ్యా మంచి శాంతి సమాధానము అనుగ్రహించునుగాక అయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న వారి విషయంలో అయ్యా, కుటుంబ సమస్యలతో పోరాడుతున్న వారి విషయంలో అయ్యా తండ్రి, అనేక మంది ప్రభ తన భార్యాభర్తల మధ్య అనేకమైన సమస్యల చేత అయ్యా కుటుంబాల్లో సమాధానం లేక సాతాను ఎవరిని మృంగుదురా అని చూస్తూ ఉంటుండగా యేసు నామములోనికి లోబడిన నీ ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా నీ తట్టు తిప్పుకుని ప్రభా నీవే సహాయకుడవై వాడి యొక్క క్రియలన్నీ కూడా లైవ్ చేసి నీ ఆశీర్వాదములన్నీ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను అయ్యా తండ్రి. వారు పోరాడుచున్న ప్రతి పోరాటంలో విజయము పొందుదురుగాక అయ్యా. సాతాను సంబంధమైన క్రియలన్నీ కూడా అంధకార సంబంధమైన ప్రభా తండ్రి ప్రతి క్రియ యేసు నామములో లయపరచబడును గాక అయ్యా తండ్రి. గొప్ప వెలుగుని బిడ్డలపైకి వచ్చును గాక, వారి యొక్క ప్రతి ప్రయత్నము సఫలపరచబడును గాక అయ్యా తండ్రి. నాయనానికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా తండ్రి, నేను చూస్తున్న నీ ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈరోజు మ్యారేజ్ డేలు ప్రభా తండ్రి నాయన బర్త్డేలు చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారు ప్రభా తండ్రి ఎల్లప్పుడూ కూడా ప్రభా తండ్రి నాయన నీ దీవెనను ఉంది, నీ సహాయము పొంది నీ సహవాసములు స్థిరముగా ఉండి అయ్యా తండ్రి నాయన వారు దీవించబడుదురుగాక, వారి కుటుంబాలు దీవించబడును గాక, వారి బిడ్డలు దీవించబడును గాక అయ్యా. ఎబేజును దీవించినట్లుగా నన్ను మమ్ములను అందరినీ కూడా మీరు దీవించి మా భారతదేశమును మీరు జ్ఞాపకం చేసుకుని సమస్తం మీద ప్రభా తండ్రి మీకు అనుదృష్టి ఉంచి మీరే నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావమును మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.